అంటే అసలు మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుందంటే చాలా మందిలో కొందరికి లైట్ పడదు, కొందరికి కొన్ని స్మెల్స్ పడవు, కొంతమందికి సౌండ్ పడదు. అలా మైగ్రేన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది? ఆహ్, దాన్ని తగ్గించుకోవడం ఎలా? మైగ్రేన్కి ఒక స్పెసిఫిక్ కాజ్ అనేది ఉండదండి. మన బాడీలో ప్రతి ఆర్గన్కి కొన్ని స్టిములస్, అంటే కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, వాళ్ళకి డస్ట్ పడదు, బట్ అదర్వైజ్ దే ఆర్ హెల్దీ. సో ఒక మైగ్రేన్ ఉన్న పేషెంట్ కూడా ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ హెల్దీ పేషెంట్, బట్ ఆయనకి కొన్ని సబ్స్టెన్సెస్ లైక్ లైట్, మన బ్రెయిన్కి స్టిములస్ బయట నుంచి వచ్చేది లైట్, సౌండ్, స్మెల్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ మాస్టర్ సెన్సరీ ఆర్గన్, అది ఈ సెన్స్ ఆర్గన్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంది. సో కొంతమందికి లౌడ్ సాయిన్స్తో ఇంటాలరెన్స్ ఉండొచ్చు, కొంతమందికి ప్రొలాంగ్డ్ జర్నీ చేసిన వల్ల, ఈ ట్రిగర్స్ వల్ల కొంతమందికి మైగ్రేన్ వస్తూ ఉంటుంది. ఆ ట్రిగర్స్ అవాయిడ్ చేసి ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్, అంటే ఒక పేషెంట్కి బై ఛాన్స్ ఇప్పుడు విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఆయనకి ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి రావాల్సిన మైగ్రేన్ వీక్లీ 2-3 టైమ్స్ వస్తూ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా ఆయన బాడీకి అవసరమైనంత స్లీప్, నిద్ర ఆయనకి టైం దొరుకుతూ ఉండకపోవచ్చు. ఈ రీజన్స్ వల్ల వాటి ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా మళ్ళీ మనం మెడికేషన్ స్టార్ట్ చేసి ఈ సైకిల్ అనేది బ్రేక్ చేసి వాళ్ళని ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్, ట్రిగర్ అవాయిడెన్స్ వీటిలోకి తీసుకొస్తే, కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోయినా ఆ మైగ్రేన్ ఎప్పుడో 2 yearsలో ఒకసారి వచ్చేలాగా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయొచ్చు.